ఏపీలో విభజన హామీల అమలు పోరాటం మళ్లీ ఊపందుకుంది. నిన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరగ్గా ఇవాళ ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ జరగనుంది. ఈ భేటీకి హాజరు కావాలని ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను ఆహ్వానించగా పార్టీ అధ్యక్షులకు లేఖలతో పాటు మెయిల్స్, వాట్సాప్ నందు కూడా ఆహ్వానాలు పంపారు. గతంలో జరిగిన సమావేశాలకు కొన్ని రాజకీయ పార్టీలు హాజరు కాకపోగా ఇవాళ సమావేశానికి కూడా వైసీపీ హాజరయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇక జనసేన కూడా ఈ సమావేశానికి రామని తేల్చి చెప్పేసింది. ఇక ఈ అఖిలపక్ష సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. విజయసారథి. థ్యాంక్ యూ. మొత్తం మీద సీఎం అనుకున్నట్టుగా అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేశారు. ఏపీకి సంబంధించిన హామీల అమల్లో, విభజన చట్టంలో హామీల అమల్లో జరిగిన అన్యాయం, అలాగే ప్రత్యేక హోదాకి సంబంధించిన అంశం మీద, ఏపీకి జరుగుతున్న అన్యాయం మీద చర్చించడానికి సీఎం ఢిల్లీ దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించారు. కాబట్టి దానికి సంబంధించి ఒక సన్నాహంగా ముందుగా అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుందామని ఆయన అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. సీఎం స్వయంగా ఇది ఏర్పాటు చేయడం అనేది మూడోసారి. అయితే ఈ అఖిలపక్ష భేటీకి కూడా గతంలో ఎవరైతే మిస్ అయ్యారో ఆ లీడర్లో చాలా మంది ఇప్పుడు కూడా మిస్ అయినట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలు కూడా ఈసారి కొంచెం గైర్హాజరయ్యాయి. వైసీపీ ఎప్పటిలాగే మేము రామని చెప్పారు. తర్వాత బీజేపీకి, టీడీపీకి ఇటీవల చెలరేగిన వైరుధ్యాల నేపథ్యంలోనూ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే బీజేపీ కాబట్టి వాళ్ళు కూడా అటెండ్ కావట్లేదు. మరోవైపున కాంగ్రెస్ ను కూడా పిలవలేదు, వాళ్ళు అటెండ్ అవుతున్నట్టుగా కనిపించట్లేదు. ఇతర పార్టీలు సిపిఎం బీజేపీని పిలిచారు కాబట్టి మేము కూడా అటెండ్ కామని సిపిఎం చెప్పింది. సో పవన్ ఇలాంటి వాటికి ఇదంతా కేవలం కంచెతులకు చర్య, మేము అటెండ్ కాలేమో అని కూడా జనసేన తరఫున ఆయన కూడా చెప్పడం జరిగింది. సో మెయిన్ పార్టీలు ఏవి కూడా రాలేదని చెప్పాలి. సో మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ప్రత్యేక హోదా సాధనా సమితి కన్వీనర్ తలసాని శ్రీనివాస్, అదేవిధంగా నవతరం పార్టీకి సంబంధించిన రావు సుబ్రహ్మణ్యం, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు, ఇతర జర్నలిస్ట్ సంఘాల నేతలు ఇలాంటి వాడు మాత్రం అటెండ్ అయ్యారు. అయితే దీంట్లో ఏం చర్చిస్తారని చూడాలి. ఇంతకుముందు 2 సార్లు కూడా సమావేశాలు జరిగినప్పటికీ కూడా అందులో జరిగిన అంశాలు ఇక్కడ చర్చిస్తారు, లేక వేరే ఇష్యూ మీద కూడా చర్చించే అవకాశం ఉందనే దాని మీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని ఉంది. నిన్న ఉండవల్లి దానికి జరిగిన దానికి వచ్చిన సభ్యులు కూడా ఇక్కడ, నేతలు కూడా ఇక్కడ ఎక్కువగా రాకపోవడం అనేది సీఎం పట్ల కాస్త వాళ్ళకు ఉన్నటువంటి నిరసన భావాన్ని తెలియజేస్తుంది. సీఎం మాత్రం ఖచ్చితంగా కేంద్రం పేద పోరాడుతున్న తన పోరాటానికి విపక్షాలు కూడా కలిసి వస్తే మంచిదని ఆయన భావిస్తున్న నేపథ్యంలోనే ఏకపక్ష భేటీని ఏర్పాటు చేశారు. సో భేటీ జస్ట్ ఇప్పుడే ప్రారంభమైంది. 5-6 వరకు కూడా ఈ భేటీ కొనసాగొచ్చు. అందులో ఏ అంశాలు చర్చిస్తారో, దీని ఫైనల్ ఎజెండా ఏంటని తెలియాలంటే మనం సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా అఖిలపక్ష భేటీ పూర్తయిన తర్వాత సీఎం అనౌన్స్ చేస్తారా ఢిల్లీలో దీక్ష ఎప్పుడు అనేది, లేదా మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేస్తారా దాని మీద ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది అని చెప్పాలి. రైట్ విజయసారథి, థ్యాంక్ యూ.